ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో తీవ్ర విషాదం జరిగింది. మౌని అమావాస్య సందర్భంగా మహాకుంభమేళకు భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో అర్ధరాత్రి తొక్కిసలాట జరిగి పలువురు మహిళలు, చిన్నారులు గాయపడ్డారు. ఘటనా స్థలంలో భక్తుల బ్యాగులు, ఇతర వస్తువులు చెల్లాచెదురుగా పడి ఉండడం ప్రమాద తీవ్రతకు అద్దం పడుతోంది. కొంతమంది మహిళల మృతదేహాలు ఆసుపత్రి ఫ్లోర్లో ఉన్నాయంటూ కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. త్రివేణి సంగమం ఘాటు వద్ద జరిగిన ఈ ఘటనలో పదుల సంఖ్యలో భక్తులు గాయపడ్డారు. 17 మంది మరణించినట్లు కూడా వార్తలొస్తున్నాయి. దీనిపై అధికారుల నుంచి స్పష్టత రావాల్సి ఉంది. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక కుంభమేళాకు వస్తున్న స్పెషల్ ట్రైన్లను ఇండియన్ రైల్వే నిలిపివేసింది. జరిగినటువంటి తొక్కిసలాటపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్కు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేసి సహాయక చర్యలపై ఆరా తీశారు. పరిస్థితులను సమీక్షించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని కోరారు. ఇసుకేస్తే రాలనంత జనం రావడంతో 13 అఖడాల సాధువులు పవిత్ర స్థానాలు వాయిదా వేసుకున్నారు.